గ్రూప్ అండ్ ఆస్పిరెంట్స్ కోసం టీసెట్ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి స్వాగతం. ఈ వీడియోలో మనము శక్తి వనరులకు సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా సిలబస్ పరిధి ఏ విధంగా ఉంది, అదేవిధంగా శక్తి వనరుల యొక్క లక్షణాలు ఏంటి, దానికి సంబంధించినటువంటి వర్గీకరణను ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా శక్తి వనరులు అనేటటువంటి టాపిక్ పాత సిలబస్ లో ఇంక్లూడ్ ఉన్నటువంటి సిలబస్. అదేవిధంగా చూస్తే ఇది అనేకంగా మనకు నిజ జీవితంలో ఉపయోగపడుతున్నటువంటి దృష్ట్యా, అదేవిధంగా పేపర్ మాధ్యమాల ద్వారా ఇటీవల శక్తి వనరుల రంగంలో వస్తున్నటువంటి పరిశోధనాత్మక వ్యాసాలు ఎక్కువగా అందుబాటులో ఉన్నటువంటి కారణంగా ఇది అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశంగా, అదేవిధంగా విభిన్నమైనటువంటి డైమెన్షన్స్లలో ఎగ్జామ్ పేపర్ లో క్వశ్చన్ అడగగలిగేటటువంటి అవకాశం ఉన్న ఒక టాపిక్ గా మనం ఇక్కడ చూడవచ్చు. ముఖ్యంగా ఈ సిలబస్ పరిధికి సంబంధించి గనక మనం గమనిస్తే ఇక్కడ కొన్ని నిర్దిష్టమైనటువంటి ఏరియాల మీద అభ్యర్థి అవగాహన పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా చూస్తే ఎనర్జీ డిమాండ్ అంటే శక్తి వనరుల మీద డిమాండ్ ఏ విధంగా ఉంది అనేది పరిశీలించుకోవాల్సి వస్తుంది. అవసరమైన చోట కొంత స్టాటిస్టికల్ డేటాని సైతము మనం అక్కడ ఇంక్లూడ్ చేసుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా చూస్తే మానవుడు వేడి అవసరాలకు కావచ్చు, వెలుతురును అందించేటటువంటి అవసరాలకు కావచ్చు, అదేవిధంగా చలనానికి సంబంధించినటువంటి అవసరాలకు కావచ్చు, వస్తూత్పత్తికి సంబంధించినటువంటి అంశాలలో భాగంగా శక్తి వనరుల మీద ఆధారపడడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. వంట ఇంటి అవసరాలకు కావచ్చు, అదేవిధంగా లోహ సంగ్రహణ శాస్త్రంలో ముడి ఖనిజాన్ని వేడి చేసేటటువంటి ప్రక్రియలో భాగంగా కావచ్చు, అదేవిధంగా విభిన్నమైనటువంటి లోహాలను కరిగించేటటువంటి క్రమంలో అక్కడ వేడి అనేది అత్యంత కీలకంగా భావించబడుతుంది. ఉష్ణానికి సంబంధించి కూడా దీన్ని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూస్తే థర్మల్ పవర్ స్టేషన్ లో విద్యుత్ ఉత్పత్తి కోసము అక్కడ నీటిని వేడి చేసేటటువంటి క్రమంలో అధిక పరిమాణంలో ఇంధనాన్ని వినియోగించి ఉష్ణాన్ని విడుదల చేయాల్సి వస్తుంది. ఆ వెలువడినటువంటి ఉష్ణం ఆధారంగా నీటిని వేడి చేసి బాయిలర్లను తిప్పడం ద్వారా విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. కాబట్టి మరి ఇలాంటి సందర్భాలలో మనము అనేక సందర్భాలలో శక్తి వనరుల మీద ఆధారపడేటటువంటి క్రమం మనం చూస్తూనే ఉన్నాం. ఇలా దైనందిన జీవితంలో శక్తి వనరులకు అధిక ప్రాధాన్యత ఉన్నటువంటి దృష్ట్యా మనకు అందుబాటులో ఉన్నటువంటి శక్తి వనరుల మీద ఉండే సహజ సిద్ధమైనటువంటి డిమాండ్ గురించి ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా చూస్తే ఇండియన్ ఎనర్జీ సినారియో అంటే భారతదేశంలో శక్తి రంగానికి సంబంధించినటువంటి దృక్పథం ఏ విధంగా ఉంది, దీంట్లో ముఖ్యంగా చూస్తే హైడల్ పవర్ కి సంబంధించి, థర్మల్ ఎనర్జీకి సంబంధించి, న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించి, ముఖ్యంగా న్యూక్లియర్ ఎనర్జీని మనము విద్యుత్ ఉత్పత్తి కోసం వాడుతూ ఉన్నటువంటి ధర్మిల ఇక్కడ దీన్ని ఒక ప్రాధాన్యత కలిగినటువంటి అంశంగా మనం చర్చించుకోవాల్సి ఉంది. అదేవిధంగా చూస్తే ఇంపార్టెన్స్ ఆఫ్ రెన్యూవబుల్ రిసోర్సెస్ అంటే ఇక్కడ పునరుత్పాదక ఇంధన వనరులుగా వీటిని చెప్తూ ఉంటాం. పునరుత్పాదక శక్తి వనరులుగా మనం చెప్తూనే ఉంటాం. మరి ఇక్కడ ఆల్రెడీ వినియోగిస్తున్నటువంటి శిలాజ ఇంధనాలు మనకున్నాయి. ఇది బొగ్గు కావచ్చు, పెట్రోలియం కావచ్చు, అదేవిధంగా సహజ వాయువుకు సంబంధించినటువంటి అంశాలుగా మనం చూస్తూ ఉన్నాం. మరి వీటన్నింటినీ సక్రమంగా సద్వినియోగంగా ఉపయోగించుకుంటున్నటువంటి ధర్మిల మరి రెన్యూవబుల్ రిసోర్సెస్ కావాల్సినటువంటి అవసరం ఏముందనేటటువంటి కోణంలో దీన్ని మనం ఫ్రేమ్ చేసుకోవాల్సి ఉంది. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతము సోలార్ ఎనర్జీకి సంబంధించి అత్యంత గణనీయమైనటువంటి స్థితిలో పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. వినియోగం సైతం రాను రాను రోజు రోజుకు పెరుగుతున్నటువంటి క్రమంలో సోలార్ ఎనర్జీకి ఉన్నటువంటి ప్రాధాన్యత అంతా ఇంత కాదు. కాబట్టి ఈ సందర్భంగా సౌరశక్తిని వినియోగించుకునేటటువంటి క్రమంలో ప్రపంచ దేశాలు చేస్తున్నటువంటి కృషిని, దానితో పాటుగా భారతదేశం చేస్తున్నటువంటి కృషిని సైతం పరిశీలించాల్సి ఉంది. అదేవిధంగా పవన శక్తికి సంబంధించి స్మాల్, మినీ, మైక్రో హైడల్ అంటే చిన్న మరియు మధ్య తరహా మరియు సూక్ష్మ హైడల్ పవర్ స్టేషన్లకు సంబంధించి మనం ఇక్కడ వీటిని నేర్చుకోవాల్సి ఉంది. అదేవిధంగా బయోమాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కూడా మనం గణనీయంగా పెంచుకుంటూ ఉన్నాం. అదేవిధంగా బయోమాస్ ద్వారా వెలువడేటటువంటి వాయువులను వంట ఇంటి అవసరాల కోసం కూడా వినియోగించుకుంటూ ఉన్నాం. వీటితో పాటుగా వేస్ట్ బేస్డ్ జియోథర్మల్ అంటే భూగర్భంలో వెలువడేటటువంటి ఉష్ణాన్ని మన అవసరాల కోసం వాడుకునేటటువంటి శక్తిగా చూస్తూ ఉన్నాం. దీన్ని మనము భూతాప శక్తికి సంబంధించినటువంటి అంశాలుగా చెప్తూ ఉన్నాం. అదేవిధంగా టైడల్ ఎనర్జీకి సంబంధించి, ఫ్యూయల్ సెల్స్ కి సంబంధించి ఇవన్నీ మనకు ఒక రకంగా పునరుత్పాదక ఇంధన వనరులుగా పరిగణించబడుతున్నటువంటి దృష్ట్యా
మరి వీటి యొక్క ప్రాధాన్యతను మనం చర్చించుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా చూస్తే ప్రస్తుతం ఉన్నటువంటి తరాలతో పాటుగా భవిష్యత్ తరాలకు శక్తి భద్రతను కల్పించేటటువంటి సందర్భంగా రోల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క పాత్ర ఏ విధంగా ఉంది శక్తి భద్రతను అందించేటటువంటి క్రమంలో అనేది మనం ఇక్కడ చర్చించుకోవాల్సి వస్తుంది. వీటితో పాటుగా బయోఫ్యూయల్ కల్టివేషన్, అంటే జీవ ఇంధనాలకు సంబంధించి సాగు ఏ విధంగా ఉంది, అదేవిధంగా బయోఫ్యూయల్ ఎక్స్ట్రాక్షన్ ఏ విధంగా ఉంది అనేటటువంటి అంశాలను సైతం మనం చర్చించుకోవాల్సి వస్తుంది. ఇది స్థూలంగా మనకు శక్తి వనరులు అనేటటువంటి టాపిక్ కు సంబంధించిన సిలబస్ పరిధి. ఉన్నటువంటి అంశాలు చాలా తక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి. కాకపోతే కొంచెం అనలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ క్వశ్చన్స్ ఎక్కువగా అడిగేందుకు అవకాశం అనేది ఉంది. ముఖ్యంగా చూస్తే అణుశక్తి రంగానికి సంబంధించి చూస్తే ఇది పర్యావరణ హితమైనటువంటి ఇంధనంగా మనం చెప్తూ ఉన్నాం. మరి అలాంటి సందర్భంలో అణు ఇంధనాల నుంచి రేడియో యాక్టివిటీ ద్వారా అణు ఉద్గారాలు వెలువడుతున్నటువంటి పరిస్థితులలో మరి ఇది పర్యావరణ హితమైనటువంటి శక్తిగా ఏ విధంగా చెప్పగలుగుతామనే ఓరియంటేషన్ లో కూడా అభ్యర్థి కొంత సమాచారాన్ని క్రోడీకరించుకోవాల్సి వస్తుంది. ఇది సందర్భానుసారంగా క్వశ్చన్ల వారీగా మనము నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ముఖ్యంగా శక్తి వనరులకు సంబంధించి చూస్తే అసలు శక్తి వనరులు అంటే ఏంటి, ఒక ఉత్తమమైనటువంటి శక్తి వనరుకు ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి, అదేవిధంగా శక్తి వనరుల్లో ఉన్నటువంటి విభిన్నమైన రకాల గురించి క్వశ్చన్ అడిగేందుకు అవకాశం ఉంది. ఇది ఒక బేసిక్ క్వశ్చన్ గా మనం చెప్పుకోవచ్చు. సో దీనికి సంబంధించినటువంటి అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శక్తి వనరులు అంటే ఏంటి, వాటి యొక్క లక్షణాలను వివరించి వాటిలోని రకాలను గురించి వివరించండి నేను ఓరియంటేషన్ లో క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక్కడ ముఖ్యంగా శక్తి వనరులు అంటే పేరులోనే ఉంది, శక్తికి సంబంధించినటువంటి వనరులుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే మనం చేసేటటువంటి పనులకు సంబంధించి మనకు కావాల్సినటువంటి అవసరాల కోసం ఆధారపడదగినటువంటి వనరులుగా మనకి ఇక్కడ శక్తి వనరులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఇవి ఉష్ణాన్ని ఉత్పత్తి చేయగల, జీవితావసరాలకు అవసరమైనటువంటి శక్తిని అందివ్వగల, అదేవిధంగా వస్తువులను ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరలించడంలో దోహదపడగల, వీటితో పాటు విద్యుత్తును ఉత్పత్తి చేయగలిగేటటువంటి వనరులుగా మనకి ఇక్కడ శక్తి వనరులు అనేవి కనిపిస్తున్నాయి. మొత్తంగా చెప్పాలంటే మనము వేడి అవసరాల కోసము, అదేవిధంగా వెలుతురు సంబంధమైనటువంటి అవసరాల కోసము, వస్తువులను కావచ్చు మనం కావచ్చు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి చలించేటటువంటి క్రమంలో చలనానికి సంబంధించినటువంటి అవసరాలు కావచ్చు, వస్తూత్పత్తికి సంబంధించినటువంటి అవసరాలు కావచ్చు, అదేవిధంగా విద్యుదుత్పత్తికి సంబంధించినటువంటి అవసరాల కోసము మనం ఆధారపడదగినటువంటి వనరులుగా మనకు శక్తి వనరులు కనిపిస్తాయి. మరి ఇక్కడ శక్తి వనరులకు సంబంధించినటువంటి లక్షణాలను గనక మనం గమనిస్తే ఏదైనా శక్తి వనరు అంటే అది ఒక ఇంధనాన్ని మనకు అందించాల్సి వస్తుంది. దీన్ని మనము ఇంధన వనరు అని కూడా అనవచ్చు. మరి మండడం ద్వారా శక్తిని అందించగలిగేటటువంటి ద్రవ్యము ఉన్నటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము ఇంధనాలుగా పరిగణిస్తాం, ఫ్యూయల్స్ అని చెప్పేసి అంటాము. ఇక్కడ ఫ్యూయల్స్ అన్ని కూడా తమలో ఉన్నటువంటి ద్రవ్యాన్ని వివిధ రకాలైనటువంటి శక్తిగా మార్చి మనకు అందించేటటువంటి ప్రయత్నం చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ కర్రను గనక మనం గమనిస్తే దీంట్లో ఉన్నటువంటి కర్బన పదార్థం పూర్తిగా మండి మనకు వేడిని అంటే ఉష్ణ శక్తిని అందించడానికి దోహదపడుతుంది. దీనితో పాటు కాంతి శక్తిని సైతం కొంత వెలికి తీసేటటువంటి క్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా బ్యాటరీలను గనక మనం గమనిస్తే దీంట్లో ఉన్నటువంటి రసాయన శక్తి ఏదైతే ఉందో ఈ రసాయన శక్తి మనకు విద్యుత్ శక్తిగా రూపాంతరం చెందుతుంది. తద్వారా మనము విద్యుత్ శక్తి అవసరాలను తీర్చుకునేటటువంటి సందర్భాలు చూస్తూ ఉన్నాం. ఇలా మనకు ఒక ఇంధనం అనేటటువంటిది తనలో ఉన్నటువంటి ద్రవ్యం మొత్తాన్ని కూడా వినియోగించుకోవడం ద్వారా ఇతర శక్తిగా మారేటటువంటి క్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో శక్తి వనరులకు ఉండే లక్షణాలు ఏంటి అంటే స్వల్ప పరిమాణంలో వినియోగించిన అధిక శక్తిని ఇచ్చేటటువంటి గుణాన్ని కలిగి ఉండాలి. అంటే పెద్ద మొత్తంలో వినియోగించిన తక్కువ పరిమాణంలో శక్తిని గనక అందిస్తే దాన్ని మనము ఉత్తమమైనటువంటి శక్తి వనరుగా పరిగణించము. ఇదివరకు చెప్పుకున్నటువంటి కర్రను ఎక్కువ మొత్తంలో మండిస్తే అధిక వేడి అనేది రావడం జరుగుతుంది. కానీ ఇక్కడ పరిమాణము పెరగాల్సి వస్తున్నటువంటి ధర్మిల దీని స్థానంలో మనము ప్రస్తుతము ఎల్పిజి వంటి గ్యాస్ ఇంధనాలను వాడుతున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ముఖ్యంగా చూస్తే కర్రను మండించినప్పుడు ఇది ఎక్కువ పొగను వెదజల్లుతుంది, అదేవిధంగా బూడిదను కూడా వెలువరిస్తుంది. కాబట్టి మరి ఇవేవి వెలువరించినటువంటి గ్యాస్ మీద ప్రస్తుతం మనము ఆధారపడుతున్నట్లుగా గమనించవచ్చు. మరో రకంగా శక్తి వనరులకు అధిక కెలోరిఫిక్ విలువ ఉండాలి. అంటే అది మండడం ద్వారా అంటే ఒక
కిలో క్యాలరీ ఉష్ణోగ్రతను శక్తిని అందించేటటువంటి క్రమంలో ఎంత ద్రవ్యం ఉపయోగపడుతుంది అనేటటువంటి అంశాలు కీలకంగా మారబోతున్నాయి. కాబట్టి స్వల్ప పరిమాణంలో ఉపయోగించినా కూడా ఎక్కువ శక్తిని కనుక అందించగలిగితే దాన్ని మనము ఉత్తమ శక్తి వనరుగా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే పశువుల పేడ నుంచి పిడకలు తయారు చేసుకుంటూ ఉంటాం. మరి ఇవి అత్యంత తక్కువ ఆదరణ కలిగినటువంటి ఇంధన వనరులుగా పరిగణిస్తున్నాం ప్రస్తుత కాలంలో. ప్రాచీన కాలంలో అయితే వీటిని ఎక్కువగా ఆధారపడేవారు వీటి మీదనే. కానీ ఇవి ఎక్కువ పొగను వెలువరిస్తాయి, ఎక్కువ బూడిదను సైతం వెలువరిస్తున్నటువంటి సందర్భంగా మనము వీటికి ప్రత్యామ్నాయమైనటువంటి ఇంధన వనరుల మీద ఆధారపడుతూ ఉన్నాం. అదేవిధంగా చూస్తే ఇవి సులభంగా అందరికీ అందుబాటులో ఉండాల్సి ఉంటుంది. ముఖ్యంగా గతంలో అయితే వంట చెరుకుకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరిగేది. ఎందుకంటే పరిసరాలలో ఉన్నటువంటి చెట్ల నుండి ఎండిపోయినటువంటి కట్టెలను సేకరించి వంట అవసరాల కోసం వాడుకునేవారం. అదేవిధంగా పశువులు ఎక్కువగా ఉండేవి, ప్రతి ఇంట్లోనూ పశువులు ఉన్నటువంటి పరిస్థితుల్లో పిడకలు కూడా అప్పటి పరిస్థితులలో శక్తి వనరులుగా ఉపయోగించినటువంటి పరిస్థితి మనందరూ గమనించవచ్చు. కానీ వీటి ద్వారా ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి సమస్యలు, శ్వాస సంబంధమైనటువంటి సమస్యలు పెరుగుతున్నటువంటి ధర్మిల వీటికి ప్రత్యామ్నాయంగా ప్రస్తుతం మనము ఎల్పిజి వంటి గ్యాస్ వనరుల మీద ఆధారపడుతున్నట్లుగా మనం చూడవచ్చు. ఇవి ఎక్కువ అందుబాటులో ఉంటున్నాయి ప్రస్తుతం, కాబట్టి వీటిని గరిష్టంగా వినియోగిస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వాలు సైతము ఎల్పిజి వినియోగానికి సంబంధించి అధిక అవగాహన కార్యక్రమాలు కల్పిస్తూ ఉన్నాయి. అదేవిధంగా గ్యాస్ కనెక్షన్లు విరివిగా ఇస్తున్నటువంటి పరిస్థితులలో దీని మీద మనం ఎక్కువగా ఆధారపడుతూ ఉన్నాం. ఇది పొగ రాకుండా వంట చేయటంలో, అదేవిధంగా తక్కువ సమయంలోనే వంటను సులభంగా కంప్లీట్ చేయగలిగేలా ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది అందరికీ అందుబాటులో ఉన్నటువంటి వనరుగా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా శక్తి వనరు అనేది చాలా కాలం పాటు శక్తిని అందించగలగాలి. అంటే ఇక్కడ కొంత సమయం మాత్రమే మండి శక్తిని అందించడం కాదు, అది మండుతూ సుదీర్ఘకాలం పాటు మండుతూ దానికి సంబంధించి శక్తిని విడుదల చేయగలిగేలా ఉండాలి. ఈ క్రమంలో చూస్తే బొగ్గు కావచ్చు, పెట్రోలియం కావచ్చు. ఇక్కడ వాస్తవానికి పెట్రోలియం ఇంధనం కాదండి, కానీ దీంట్లోంచి వెలువడేటటువంటి పెట్రోలు, డీజిల్, అదేవిధంగా సహజ వాయువు వంటివి మనకు ఇంధనాలుగా పనిచేస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా సుదీర్ఘకాలం పాటు వినియోగించబడుతూ శక్తిని అందించేటటువంటి క్రమంలో చూస్తాం. కాబట్టి వీటికి ఆదరణ అత్యధికంగా ఉన్నటువంటి సందర్భం మనం చూడవచ్చు. అదేవిధంగా శక్తి వనరులను వెలికి తీసిన తర్వాత రవాణా సమయంలో సరైన రీతిలో నిల్వ చేయబడాలి. అంటే ఇక్కడ వెలికి తీసిన తర్వాత పంపిణీ చేయడానికి ముందుగా ఇవి సురక్షితంగా నిల్వ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా రవాణా చేసేటటువంటి సందర్భాల్లో సైతము సురక్షితమైనటువంటి కంటైనర్ల ద్వారా ఇవి పంపిణీ చేయాల్సి వస్తుంది. అంటే ఇవి ఒక రకంగా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి పంపిణీ చేయడానికి అనువుగా ఉండాల్సి ఉంటుంది. లేని పక్షంలో పెను ప్రమాదాలకు దారితీసేటటువంటి అవకాశం ఉంది. ఇక్కడ పెట్రోల్ వంటివి ఏమాత్రము ఉష్ణోగ్రత తగిలినా కూడా ఇమీడియట్ గా మండిపోయేటటువంటి గుణాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి భారీ ప్రమాదాలు ఏర్పడడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మారుమూల ప్రాంతాలకు సైతం రవాణా చేయడానికి అనువుగా ఉండాల్సి ఉంటుంది. ఈ క్రమంలో చూస్తే బొగ్గు, పెట్రోలు, ఎల్పిజి వంటి సాంప్రదాయ శక్తి వనరులు వాటి ఉత్పత్తి కేంద్రాల నుండి అవుట్లెట్లకు రవాణా చేయబడి అక్కడి నుంచి వినియోగదారులకు సురక్షితంగా అందజేయబడతాయి. కనుకనే ఇవి ఎక్కువగా వినియోగించబడుతున్నటువంటి ఇంధన వనరులుగా చెప్తూ ఉన్నాం. కనుకనే వీటిని మరో రకంగా సాంప్రదాయ ఇంధన వనరులుగా పేర్కొంటూ ఉన్నాం. ఇక్కడ శక్తి వనరుల వినియోగానికి సంబంధించి చూస్తే ఇది సురక్షితమైనదిగా ఉండాలి. అదేవిధంగా ఉపయోగించడానికి అనుకూలంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా సౌరశక్తికి సంబంధించి చూస్తే ఇది సురక్షితమైనటువంటి సహజ వనరే, కాకపోతే ఇక్కడ నేరుగా వినియోగించడానికి అవకాశం ఉన్నటువంటి ఇంధనంగా మనకు కనిపించదు. దీన్ని వినియోగించాలంటే సోలార్ ప్యానల్స్ వంటి లేదా సోలార్ సెల్స్ వంటి ఉపకరణాలు అవసరం అవుతాయి. కాబట్టి మరి అందుబాటులో ఉన్నప్పుడు మాత్రమే సౌరశక్తిని మనం నేరుగా వినియోగించుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి సౌరశక్తికి సంబంధించి అధిక ఉపయోగము లేనటువంటి పరిస్థితులు మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా చూస్తే తక్కువ కాలుష్య కారకాలను ఉద్గారించగలిగేలా ఉండాలి. కాబట్టే ప్రస్తుతము ఎల్పిజి మరియు సిఎన్జి వంటి గ్యాస్ల మీద మనం అధికంగా ఆధారపడుతూ ఉన్నాం. ఇవి తక్కువ మొత్తంలో మరింత క్లియర్ కట్ గా చెప్పాలి అంటే అసలు ఏ విధమైనటువంటి హానికారకమైనటువంటి ఉద్గారాలను వెలువరించవు. కాబట్టి వీటిని ఎక్కువగా వాడుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇక్కడ మరొక అంశం ఏంటంటే శక్తి వనరులకు సంబంధించినటువంటి వర్గీకరణ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అంటే ప్రకృతిలో ఎన్ని రకాలైనటువంటి శక్తి వనరులు అందుబాటులో ఉన్నాయి,
అవి వర్గీకరించేటటువంటి క్రమంలో ఏ క్రైటీరియా ఆధారంగా వాటిని వర్గీకరిస్తామనేటటువంటి అంశాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ శక్తి వనరుల వర్గీకరణకు సంబంధించి చూస్తే ఉపయోగాన్ని బట్టి, అవి లభ్యమయ్యేటటువంటి పరిస్థితులను బట్టి, అదేవిధంగా వినియోగించేటటువంటి సందర్భంలో అవి తరిగిపోయేటందుకు అవకాశం ఉంది. మరి అలాంటి సందర్భంలో వాటిని భర్తీ చేయగలిగేటటువంటి అవకాశాల పరంగా శక్తి వనరులను వర్గీకరించడం అనేది మనం చూస్తూ ఉన్నాం. సో ఒక రకంగా ఈ శక్తి వనరులని ప్రధానంగా చూస్తే ప్రాథమిక శక్తి వనరులు, దీన్నే మనము ప్రైమరీ ఎనర్జీ రిసోర్సెస్ అంటాం. అదేవిధంగా గౌణ శక్తి వనరులు, దీన్ని మనము సెకండరీ ఎనర్జీ రిసోర్సెస్ అంటాం. సో ప్రాథమిక శక్తి వనరులని ప్రైమరీ ఎనర్జీ రిసోర్సెస్ అని, గౌణ శక్తి వనరుల్ని సెకండరీ ఎనర్జీ రిసోర్సెస్ గా మనం ఇక్కడ చెప్తున్నాం. సహజంగా అందుబాటులో ఉండేటటువంటి తత్వం ఆధారంగా ఈ విధమైనటువంటి క్రైటీరియా తీసుకోవడం జరిగింది. ఇక్కడ చెప్పాలంటే ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించేటటువంటి పవన శక్తి కావచ్చు, సౌరశక్తి కావచ్చు, జలశక్తి, భూతాప శక్తి, అణుశక్తి, జీవ వనరుల ద్వారా లభించేటటువంటి శక్తి మొదలగు వాటిని ప్రాథమిక శక్తి వనరులు అంటారు. ఇవి ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించేటటువంటి శక్తి వనరులుగా మనం చూస్తూనే ఉన్నాం. అందుకనే వీటిని ప్రాథమిక శక్తి వనరులు అంటాము. ఈ ప్రాథమిక శక్తి వనరుల నుండి ఉత్పత్తి అయ్యేటటువంటి శక్తి వనరులను మనము గౌణ శక్తి వనరులుగా చెప్తాం. వీటికి ఉదాహరణగా చెప్పాలంటే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ కావచ్చు, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ కావచ్చు, అదేవిధంగా విద్యుత్కు సంబంధించినటువంటి అంశాలను మనము సెకండరీ ఎనర్జీ రిసోర్సెస్ గా చెప్తూ ఉన్నాం. మరొక రకమైన వర్గీకరణ కనుక గమనిస్తే ప్రజలకు అందుబాటులో ఉండేటటువంటి ధర్మాన్ని బట్టి శక్తి వనరులను సాంప్రదాయ ఇంధన వనరులు, అంటే ఇవి నేరుగా వినియోగించుకోవడానికి అవకాశంగా ఉంటాయి. వీటిని మనము కాన్వెన్షనల్ ఎనర్జీ రిసోర్సెస్ అంటున్నాము. అదేవిధంగా సాంప్రదాయేతర ఇంధన వనరులు నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ రిసోర్సెస్ గా వర్గీకరిస్తూ ఉంటాం. అంటే అందుబాటులో ఉండేటటువంటి ధర్మం ఆధారంగా పెట్రోలు, డీజిల్, ఎల్పిజి వంటివి నేరుగా వినియోగించుకోవడానికి అవకాశం ఉన్నటువంటి ఇంధనాలుగా కనిపిస్తున్న సందర్భంగా వీటిని మనము సాంప్రదాయ ఇంధన వనరులుగా పిలుస్తూ ఉన్నాం. అదేవిధంగా సౌరశక్తి కావచ్చు, పవనశక్తి కావచ్చు, ఇవి ఎక్కువగా అందుబాటులో ఉన్నా కూడా వీటిని వినియోగించడానికి ఇతర ప్రత్యేకమైనటువంటి సాంకేతికతలు అవసరమవుతాయి. కాబట్టి వీటిని మనము సాంప్రదాయేతర ఇంధన వనరులుగా పరిగణిస్తూ ఉన్నాం. ప్రకృతిలో సహజ సిద్ధంగా లభ్యమయ్యేటటువంటి శక్తి వనరులు చాలా వరకు సాంప్రదాయేతర ఇంధన వనరులుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఈ సాంప్రదాయేతర ఇంధన వనరులను వినియోగించుకోవడానికి ఇతర పరిజ్ఞానాలు కావచ్చు, పరికరాలు కావచ్చు అవసరమవుతాయి. ఇప్పుడు సోలార్ ఎనర్జీ ద్వారా ఉష్ణ అవసరాలను తీర్చుకోవడానికి సోలార్ కుక్కర్ వంటివి అవసరం అవుతాయి. మరి వీటిని ఉన్నప్పుడు మాత్రమే వంట ఇంటి అవసరాలకు సౌరశక్తిని వినియోగించుకోవడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. కాబట్టి వీటిని మనము సాంప్రదాయేతర ఇంధన వనరులుగా పరిగణిస్తున్నాం. అదేవిధంగా భర్తీ కాగలిగేటటువంటి సామర్థ్యాన్ని బట్టి శక్తి వనరులు రెండు రకాలుగా వర్గీకరించడం జరిగింది. మానవ వినియోగం పెరిగేటటువంటి క్రమంలో తరిగిపోకుండా తిరిగి భర్తీ కాగలిగేటటువంటి శక్తి వనరులను మనము పునరుత్పాదక ఇంధన వనరులు లేదా పునరుత్పాదక శక్తి వనరులుగా చెప్తాం. వీటిని రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ అంటాం. అంటే ఇక్కడ ఎంత వినియోగించినా కూడా అవి తిరిగి మళ్ళీ వినియోగించుకోవడానికి అందుబాటులో ఉండగలిగితే అటువంటి వనరులను మనము ఇక్కడ పునరుత్పాదక ఇంధన వనరులుగా చెప్తాం. దీన్నే సౌరశక్తి, పవన శక్తి, జలశక్తి, కండర శక్తి, సముద్ర తాపశక్తి వంటివి మనకు పునరుత్పాదక ఇంధన వనరులుగా కనిపిస్తూ ఉన్నాయి, రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ గా. అదేవిధంగా మానవ వినియోగం పెరిగేటటువంటి క్రమంలో తరిగిపోతూ స్వల్పకాలంలో మానవ ప్రయత్నాలతో భర్తీ చేయలేని శక్తి వనరులను పునరుత్పాదకేతర శక్తి వనరులు, నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ గా పేర్కొంటూ ఉంటాం. ఉదాహరణకు చూస్తే పెట్రోలియంకు సంబంధించి, బొగ్గుకు సంబంధించి, అణుశక్తికి సంబంధించి ఇవి స్వల్పకాలంలో వినియోగం పెరిగేటటువంటి క్రమంలో తరిగిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి వీటిని స్వల్పకాలంలో భర్తీ చేయగలిగేటటువంటి సందర్భాలు లేవు. ఇవి ఏర్పడడానికి మిలియన్ల సంవత్సరాలు కాలం పట్టేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరి స్వల్పకాలంలో వీటిని భర్తీ చేయగలిగే అవకాశం లేదు. కాబట్టి వీటిని మనము పునరుత్పాదకేతర ఇంధన వనరులు లేదా శక్తి వనరులుగా చెప్తాం, నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ గా. అదేవిధంగా చూస్తే తరిగిపోయేటటువంటి తత్వం ఆధారంగా శక్తి వనరులను అంతరించిపోయే శక్తి వనరులు, ఎగ్జాస్టిబుల్ ఎనర్జీ రిసోర్సెస్ అంటాము. అంతరించిపోని శక్తి వనరులు నాన్ ఎగ్జాస్టిబుల్ ఎనర్జీ రిసోర్సెస్ గా వర్గీకరిస్తాము. ఇక్కడ పునరుత్పాదకేతర ఇంధన వనరులు అంటే
తిరిగి భర్తీ చేయలేని వీలున్నటువంటి ఇంధన వనరులుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, అదేవిధంగా బొగ్గు వంటివి స్వల్పకాలంలో వినియోగించబడుతూ వినియోగం పెరిగేటటువంటి క్రమంలో తరిగిపోయేందుకు అవకాశం ఉంది. వీటిని స్వల్పకాలంలో మనం భర్తీ చేయలేము కాబట్టి ఇటువంటి ఇంధన వనరులు మనకు అంతరించిపోయేటటువంటి శక్తి వనరులుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో వీటిని మనము పునరుత్పాదకేతర ఇంధన వనరులు అంటున్నాం కాబట్టి వీటిని మరో రకంగా అంతరించిపోయే శక్తి వనరులు ఎగ్జాస్టిబుల్ ఎనర్జీ రిసోర్సెస్ గా మనం ఇక్కడ చెప్తాం. పునరుత్పాదక ఇంధన వనరులను మరో రకంగా అంతరించిపోని శక్తి వనరులుగా పేర్కొంటాం, నాన్ ఎగ్జాస్టిబుల్ ఎనర్జీ రిసోర్సెస్. వీటిని ఎంత వినియోగించినా కూడా తిరిగి వినియోగించుకోవడానికి నిరంతరం అందుబాటులోనే ఉంటుంది. సౌరశక్తిని ఎంత వినియోగించినా కూడా ఒక రోజు తర్వాత మరొక రోజు ఇది అందుబాటులో ఉంటూనే ఉంటుంది. సంవత్సరం పొడవునా అందుబాటులో ఉండే సందర్భం ఉంటుంది కాబట్టి దీన్ని మనము అంతరించిపోని శక్తి వనరుగా పేర్కొంటూ ఉంటాం. మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి వరదల వల్ల కావచ్చు, భూకంపాల వల్ల కావచ్చు, భూమి యొక్క లోపలి పొరల్లో చిక్కుకొని పోయి ఉంటాయి. మరి భూమి లోపలి పొరల్లో చిక్కుకొని పోయిన సందర్భంలో దాని మీద నేల పొరలు వల్ల అధిక పీడనం కావచ్చు, ఉష్ణోగ్రత కావచ్చు ప్రభావితం చూపేందుకు అవకాశం ఉంటుంది. మరి ఈ రెండింటితో పాటుగా అక్కడ ఉన్నటువంటి బ్యాక్టీరియా సైతము గాలి రహిత క్రియలను అంటే వాయురహిత పరిస్థితులలో తమ యొక్క జీవక్రియలను నిర్వర్తించుకునేటటువంటి క్రమంలో అవి ఇంధనాలుగా మారుతాయి. వీటిని మనము శిలాజ ఇంధనాలకు సంబంధించినటువంటి అంశంగా చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడ శిలాజ ఇంధనాల వినియోగంపై పరిమితులు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా చెప్పాలంటే కర్బన ఉద్గారాలు వెలువడడం, వీటిని వినియోగించేటటువంటి సందర్భంలో కర్బన ఉద్గారాలు, వీటిని మనము కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్లకు సంబంధించినటువంటి అంశాలుగా చెప్తూ ఉన్నాం. అదేవిధంగా శిలాజ ఇంధనాలను శుద్ధి చేసేటటువంటి సందర్భంగా సల్ఫర్ కు సంబంధించి, నైట్రోజన్ కు సంబంధించినటువంటి ఆక్సైడ్స్ గాలిలోకి విడుదల కావడం అనేది జరుగుతుంది. మరి వర్షాలు వచ్చేటటువంటి సందర్భంగా ఏర్పడే ఉరుములు మెరుపుల సందర్భంలో ఈ ఆక్సైడ్స్ అనేవి నీటితో చర్య నుండి ఆమ్లాలుగా మారేందుకు అవకాశం ఉంది. మరి ఈ ఆమ్లాలు భూమి మీద వర్షంగా కురిసినటువంటి క్రమంలో అవే ఆమ్ల వర్షాలకు కారణమవుతాయి. తద్వారా భూమి యొక్క ఆమ్లత్వం పెరుగుతుంది. అదేవిధంగా నీటి వనరుల యొక్క ఆమ్లత్వం పెరిగి అక్కడ ఉన్నటువంటి జీవ సంపద అనేది నశించిపోవడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. కాబట్టి మరి ఈ విధంగా చూస్తే వినియోగం అధికమవుతున్న కొలది ఉద్గారాల పరిమాణం పెరిగేందుకు అవకాశం ఉంది. అదేవిధంగా ఆమ్ల వర్షాలు ఏర్పడడానికి సైతం అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్ కనుక మనం గమనిస్తే ఇది భూమి యొక్క ఉపరితలం నుండి విశ్వంలోకి పరావర్తనం చెందేటటువంటి ఉష్ణ వికిరణాలను నిలువరించి ఆ ఉష్ణాన్ని గ్రహించి తాను వేడెక్కుతుంది. తద్వారా ఒక ప్రాంతంలో అంత క్రితం ఉండవలసినటువంటి ఉష్ణోగ్రతల కన్నా అధిక ఉష్ణోగ్రతలు నమోదవడం జరుగుతుంది. దీనినే మనం గ్లోబల్ వార్మింగ్ కు సంబంధించినటువంటి ప్రక్రియలుగా చెప్తూ ఉన్నాం. ఇలా శిలాజ ఇంధనాల యొక్క వినియోగం మీద కొన్ని పరిమితులు అనేవి ఉన్నాయి. వీటిని ఎక్కువగా వినియోగిస్తూ పోతున్న కొలది భవిష్యత్ తరాలకు భద్రతతో కూడినటువంటి సుస్థిరమైనటువంటి సమాజాన్ని అందించడం ప్రాబ్లం అవుతుంది. కాబట్టి వాటి యొక్క వినియోగాన్ని ఇటీవల కాలంలో క్రమక్రమంగా తగ్గించుకుంటున్నటువంటి క్రమాన్ని చూస్తూ ఉన్నాం. తద్వారా వీటికి బదులుగా అవసరమైనటువంటి సందర్భాలలో కొంత జీవ ఇంధనాన్ని వినియోగించేటటువంటి క్రమాన్ని చూస్తూ ఉన్నాం. అదేవిధంగా వేడి అవసరాల కోసం, ముఖ్యంగా చెప్పాలంటే ఈ స్నానం చేసేటటువంటి సందర్భంలో వేడి నీరుని లభించుకునేటటువంటి సందర్భాలలో సౌరశక్తికి సంబంధించిన హీటర్లను ఎస్టాబ్లిష్ చేసుకోవడం ద్వారా సౌరశక్తికి సంబంధించి ఉష్ణ అవసరాలను తీర్చుకుంటూ ఉన్నాం. మరి ఇటువంటి సౌరశక్తి అదేవిధంగా పవనశక్తికి సంబంధించినటువంటి ఉపయోగాలు ఇటీవల కాలంలో పెరుగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి శిలాజ ఇంధనాల వినియోగంపై పరిమితులు ఉన్న కారణంగా వాటికి బదులుగా సౌరశక్తి, పవన శక్తి, భూతాపశక్తి జియోథర్మల్ ఎనర్జీ, సముద్ర తాపశక్తి ఓషియానిక్ థర్మల్ ఎనర్జీ వంటి వనరులపై అధికంగా ఆధారపడడం అనేది జరుగుతోంది. అంటే శిలాజ ఇంధనాలకు బదులుగా ఇక్కడ మనము పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగం పట్ల మనము ఆసక్తిని చూపిస్తూ ఉన్నాం. ఈ కోణంలో శిలాజ ఇంధనాలకు బదులుగా వాడుతున్నాం కాబట్టి సౌరశక్తి, పవనశక్తి వంటి వాటిని ప్రత్యామ్నాయ ఇంధన వనరులుగా పేర్కొంటాం. వీటిని మనము ఆల్టర్నేట్ ఎనర్జీ రిసోర్సెస్ గా చెప్తూ ఉన్నాం. అంటే శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా వాడబడేటటువంటి రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనము
ఆల్టర్నేట్ ఎనర్జీ రిసోర్సెస్ అనేటటువంటి అంశాలుగా చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా చెప్తే థర్మల్ ఎనర్జీ యొక్క వాటా పెరుగుతున్న కొద్దీ కాలుష్యం పెరిగేందుకు అవకాశం ఉంది. థర్మల్ విద్యుత్ యొక్క వాటా పెరిగే కొద్దీ అక్కడ పర్యావరణ కాలుష్యం అనేది పెరిగేందుకు అవకాశం అనేది ఉంది. దీనికి బదులుగా ప్రస్తుతము సౌర విద్యుత్, పవన విద్యుత్తులను మనం ఎస్టాబ్లిష్ చేసుకొని వాడుకుంటూ ఉన్నాం. తద్వారా శిలాజ ఇంధనాల మీద ఉండేటటువంటి డిమాండ్ని తగ్గించవచ్చు. అదేవిధంగా కర్బన ఉద్గారాలను సైతం తగ్గించుకునేటందుకు అవకాశం అనేది ఉంది. వీటికి బదులుగా మరొక సందర్భంగా చూస్తే అణుశక్తికి సంబంధించి సైతము మనం అధికంగా వినియోగించడం అనేది జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా చూస్తే. మరి ఈ సందర్భంగా అణుశక్తిని వినియోగించేటటువంటి క్రమంలో ఎటువంటి కర్బన ఉద్గారాలు వెలువడవు కాబట్టి ఈ ఒక కారణం దృష్ట్యా అణు విద్యుత్తుని మనం పర్యావరణ హితమైనటువంటి విద్యుత్తుగా చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ శక్తి వనరులకు సంబంధించి చూస్తే పౌరులకు శక్తి భద్రతను అందించేటటువంటి క్రమంలో దీన్ని మనము ఎనర్జీ సెక్యూరిటీకి సంబంధించినటువంటి అంశంగా చూస్తూ ఉన్నాం. అంటే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా తన యొక్క అవసరాల కోసము శక్తి వనరులను వినియోగించుకునేటటువంటి హక్కుని మనం ఇక్కడ శక్తి భద్రతకు సంబంధించిన అంశాలుగా చూస్తూ ఉంటాం. తన యొక్క కనీస అవసరాలకు కావాల్సినటువంటి శక్తిని వినియోగించుకునే హక్కు ప్రతి పౌరుడికి కల్పించడమే శక్తి భద్రత యొక్క అంశం. కాబట్టి దీనిని అందించేటటువంటి క్రమంలో మరిన్ని నూతన వనరుల వినియోగం పట్ల ప్రస్తుతం పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు వాడినటువంటి శిలాజ ఇంధనాలకు సంబంధించి పరిశోధన మరియు అభివృద్ధికి ఎక్కువ ఆస్కారం లేదు. వీటిలలో పెట్రోల్ కు సంబంధించి చూసినా, డీజిల్ కి సంబంధించి చూసినా వీటికి బయో ఇంధనాలను లేదా జీవ ఇంధనాలను కొంత పరిమాణంలో యాడ్ చేయడం ద్వారా శిలాజ ఇంధనాల మీద ఉండేటటువంటి డిమాండ్ను గణనీయంగా తగ్గించుకుంటూ ఉన్నాం. వీటితో పాటుగా వీటికి అదనంగా హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ అత్యంత ఉత్తమమైనటువంటి ఇంధనంగా మనం హైడ్రోజన్ ఫ్యూయల్ ని పరిగణిస్తాం. ఎందుకంటే దీని యొక్క కెలోరిఫిక్ విలువ మిగిలిన ఇంధనాలతో కంపేర్ చేసినా కూడా అత్యధికంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ హైడ్రోజన్ ని సైతము వాహనాలను నడిపించేటటువంటి క్రమంలో ఇంధనంగా వాడుతున్నాం. దాన్నే మనం హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ కి సంబంధించినటువంటి సాంకేతికతగా చెప్తున్నాం. అదేవిధంగా విద్యుత్ శక్తి ఆధారంగా నడిచేటటువంటి వాహనాలను తయారు చేయడంలో బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ అనేవి మనకు ప్రాధాన్యత కలిగినటువంటి అంశాలుగా చూస్తూ ఉన్నాం. మరి ఇలాంటి సాంకేతికతలను మనము నవీన ఇంధన వనరులుగా పేర్కొంటూ ఉన్నాం, మోడర్న్ ఎనర్జీ రిసోర్సెస్. మరి ఇలా మనకు శక్తి వనరులు లభించేటటువంటి అంశాల ఆధారంగా, భర్తీ చేయగలిగేటటువంటి అంశాల ఆధారంగా, అదేవిధంగా అది ఏ విధంగా వినియోగించబడుతుంది, నేరుగా వినియోగించబడేటటువంటి అవకాశం ఉందా లేదా అనేటటువంటి అంశాల ఆధారంగా పలు రకాలుగా వర్గీకరించుకుంటూ ఉన్నాం. దీనికి సంబంధించి అత్యంత కీలకంగా క్వశ్చన్స్ అడిగేందుకు అవకాశం ఉంది. అంటే ఇక్కడ నేరుగా వాటిని మెన్షన్ చేస్తూ అడిగేందుకు అవకాశం ఉంది, లేదా ఇండైరెక్ట్ గా వాటి యొక్క వర్గీకరణను ఆధారంగా చేసుకొని సైతం క్వశ్చన్ అడిగేందుకు అవకాశం ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే పెట్రోలియం గురించి రాయండి అని కానీ, లేదా శిలాజ ఇంధన వనరుల గురించి రాయండి అనే ఓరియంటేషన్ లో క్వశ్చన్ కనుక ఎక్స్పెక్ట్ చేస్తే అక్కడ మనం పెట్రోలియము, డీజిల్ మరియు సహజ వాయువులకు సంబంధించినటువంటి అంశాలను మనం క్లియర్ కట్ గా మెన్షన్ చేయాల్సి వస్తుంది. అదేవిధంగా పునరుత్పాదక ఇంధన వనరులు శక్తి భద్రతను అందించేటటువంటి క్రమంలో ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి, వివరించండి అనేటటువంటి ఓరియంటేషన్ లో కనుక క్వశ్చన్ వస్తే అక్కడ పునరుత్పాదక ఇంధన వనరులుగా వేటిని పరిగణిస్తూ ఉన్నాం, వాటి యొక్క ప్రాధాన్యత ఏంటి అనేటటువంటి ఓరియంటేషన్ లో అక్కడ మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ వర్గీకరణను బేరేజీ వేసుకుంటూ కొన్ని కీలక టెర్మినాలజీని మెన్షన్ చేసుకుంటూ సైతం క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా వాటికి ఆన్సర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. తద్వారా శక్తి వనరులు అనేది అత్యంత ఈజియెస్ట్ టాపిక్ గా మనకి ఇక్కడ కనిపిస్తుంది. కాకపోతే కొంత స్టాటిస్టికల్ డేటా కరెంట్ ఇష్యూస్ తో రిలేట్ చేసుకుంటే ఇటీవలి తాజా గణాంకాలను కోట్ చేసుకుంటూ మనం అక్కడ ఆన్సర్ ప్రజెంటేషన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ శక్తి వనరులకు సంబంధించి చూస్తే నేటి వరకు అత్యధికంగా ఉపయోగిస్తున్నవి సాంప్రదాయ ఇంధన వనరులే. వీటిని మనము తరిగిపోయే శక్తి వనరులు అంటున్నాం. అదేవిధంగా పునరుత్పాదకేతర ఇంధన వనరులు అంటున్నాం. శిలాజ ఇంధనాలు అని కూడా అంటున్నటువంటి పరిస్థితులలో ఇవి పర్యావరణ సమతుల్యత లోపించడము, వాతావరణ మార్పులకు గురి చేయడము, గ్లోబల్ వార్మింగ్ కి కారణం కావడం, అదేవిధంగా వినియోగం పెరిగితే అంతరించిపోయేటటువంటి స్వభావాన్ని కలిగి ఉండడం, మరో రకంగా చూస్తే స్వల్పకాలంలో మానవ ప్రయత్నాలతో భర్తీ చేయడానికి
వీలు లేకపోవడం వంటి కారణాల వల్ల దినదినము పెరుగుతున్నటువంటి శక్తి డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని సౌరశక్తి, పవనశక్తి వంటి ప్రత్యామ్నాయ ఇంధన వనరులు, అదేవిధంగా బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ వంటి నవీన ఇంధన వనరుల వినియోగానికి ప్రపంచవ్యాప్తంగా దారులు ఏర్పడ్డాయి. ఇది శక్తి వనరులకు ఉన్నటువంటి ప్రాధాన్యత, వినియోగాలకు సంబంధించినటువంటి అంశాల ఆధారంగా తీసుకున్న ఒక ముగింపుగా మనం ఇక్కడ చూడవచ్చు. ముఖ్యంగా చూస్తే కొన్ని రకాలైనటువంటి శక్తి వనరులు మనకు శక్తి భద్రతను అందించేటటువంటి క్రమంలో ఎటువంటి పర్యావరణ కాలుష్య కారకాలను వెదజల్లనటువంటి పరిస్థితుల్లో వీటి మీదనే మనం పూర్తి స్థాయిలో ఆధారపడవలసినటువంటి అవసరం ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనించాల్సి వస్తుంది. అయితే పూర్తిగా సోలార్ ఎనర్జీ అనేది ఎల్లవేళలా అందుబాటులో కానటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూస్తే రాత్రి వేళల్లో సోలార్ ఎనర్జీని మనము వినియోగించుకునేటటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా విద్యుత్ శక్తిని కనుక మనం గమనిస్తే దీన్ని మన అవసరాలకు కావలసినంత మేరకు స్టోర్ చేసుకునేటటువంటి క్యాపబిలిటీ కూడా లేదు. కాబట్టి ఇలాంటి సందర్భాలలో సోలార్ ప్లేట్స్ ని ఉపయోగించి విద్యుత్ ఉత్పత్తి చేసేటటువంటి క్షేత్రాలలో కేవలము పగటి పూట మాత్రమే విద్యుత్ ఉత్పత్తి జరుగుతూ ఉండగా రాత్రి వేళల్లో విద్యుత్ ఉత్పత్తి అనేది పాసిబుల్ కాదు. మరి ఇలాంటి సౌర క్షేత్రాలను విండ్ టర్బైన్స్ ని ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా అక్కడ పగలు మరియు రాత్రి పూట సైతము మనము విద్యుత్ ఉత్పత్తి చేయడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. ఇలా ఒకదానితో ఒకటి అనుసంధానించి విభిన్నమైనటువంటి ప్రక్రియల ద్వారా మనం విద్యుత్ ఉత్పత్తిని కనుక చేసుకోగలిగితే భవిష్యత్ తరాలకు శక్తి భద్రతను సంపూర్ణంగా అందించడానికి మనకు అవకాశం అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా చూస్తే అణుశక్తికి సంబంధించి ఇక్కడ గరిష్ట మొత్తంలో వెలువడేటటువంటి ఉష్ణాన్ని ఉపయోగించుకొని నీటిని వేడి చేయడం ద్వారా ఆ వేడి నీటితో లేదా నీటి ఆవిరితో భారీ టర్బైన్లను తిప్పి విద్యుత్ ఉత్పత్తి చేయడం అనేది జరుగుతుంది. ఈ అణుశక్తి ద్వారా వెలువడేటటువంటి ఉష్ణాన్ని ప్లాస్మా వంటి వాయువులకు అందించినటువంటి పరిస్థితులలో ఈ సాంకేతికత మ్యాగ్నెటిక్ హైడ్రో డైనమిక్స్ వంటి సాంకేతికతలకు ఉపయుక్తమయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ శక్తి వినియోగం అధికమవుతున్నటువంటి పరిస్థితులలో, అంతటి డిమాండ్ను తట్టుకోవాల్సి వచ్చినటువంటి పరిస్థితులలో మనము స్వల్ప చర్యల ద్వారా అధిక విద్యుత్తుని లేదా అధిక శక్తిని అందించగలిగేటటువంటి ప్రత్యామ్నాయ మార్గాల మీద దృష్టి సారించాల్సి వస్తుంది. ముఖ్యంగా చూస్తే యురేనియం వనరులకు సంబంధించి చూస్తే ఇవి కూడా మనకు కొంచెము భద్రతా పరంగా సేఫ్టీ లేనటువంటి వనరుగా కనిపిస్తుంది. దీనికి బదులుగా థోరియం వంటి ఇంధనాన్ని వినియోగించడం పట్ల ఇటీవల కాలంలో ప్రపంచ దేశాలు అనేవి ముందుకు రావడం జరిగింది. మరి ఇలాంటి వినూత్నమైనటువంటి సాంకేతికతలను వినియోగించినటువంటి పరిస్థితులలో భవిష్యత్ తరాలకు సైతం మనకు శక్తి భద్రతను అందించడానికి అవకాశం ఉంటుంది. మరో రకంగా చెప్పాలంటే ప్రస్తుత అవసరాలను తీర్చుకుంటూనే భవిష్యత్ తరాల యొక్క అవసరాలను తీర్చగలిగేలా శక్తి వనరులను పొదుపుగా వాడుకుంటూ వారికి అందించడానికి ఒక సమగ్రమైనటువంటి అవకాశం మనకు కలుగుతుంది. సో ఇలా చూస్తే శక్తి వనరులను పొదుపుగా ఎలా వినియోగించుకోవచ్చు, అదేవిధంగా పర్యావరణ హితమైనటువంటి ఇంధనాలను వినియోగించుకునేటటువంటి క్రమంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఉద్గారాలను వీలైనంత కనిష్ట స్థాయిలకు పరిమితం చేయడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి అవగాహన పూర్వకమైనటువంటి అనలిటికల్ అంశాలు అనేవి శక్తి వనరులు అనే విభాగంలో అత్యంత కీలకంగా అడగబడతాయి. కాబట్టి అత్యంత కీలకంగా పరిగణించబడతాయి. కాబట్టి వీటిని సంపూర్ణంగా నేర్చుకుని ఆన్సర్ చేసినట్లయితే, ఎఫెక్టివ్ ఆన్సర్ చేసినట్లయితే అత్యధిక స్కోరింగ్ అందించేటటువంటి ఒక టాపిక్ గా మనకి ఇక్కడ శక్తి వనరులు కనిపిస్తుంది. మరొక చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.